ఇది నేర్చుకోండి, ఎక్కడికి పోయి చెప్పండి. సేవకులు, మాబోటి సేవకులు చాలా ఆలస్యమైంది కాబట్టి క్లుప్తంగా అంటే మీకు కింద ఏం చెప్పాలంటే ఆలస్యంగా మొదలైంది. ఇది నేర్చుకోండి కొత్తగా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అసలు దావీదు ఎందుకని పరిగెత్తాడు? జున్నుగడ్డలు ధాన్యం మీద తీసుకెళ్లాడు, అన్నదమ్ములకు ఇచ్చాడు, అధిపతులకు ఇచ్చాడు. దావీదు వెళ్ళే సమయానికి బాధ వినండి, దెర్ ఈజ్ ఏ అన్యూజువల్ సౌండ్. అక్కడ ఏదో కాస్త వ్యత్యాసమైన శబ్దం ఒకటి వినపడుతుంది. గతంలో దావీదు ఎప్పుడు వినని శబ్దం అది. చాలా డిఫరెంట్ గా ఆ శబ్దం వినపడుతుంది. అందుకు వాక్యంలో రాయబడింది, ఆ తీసుకెళ్లిన పదార్థాలు వారికి ఇచ్చి త్వరగా అతడు అటువైపుగా పరిగెత్తాడు. ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది? మనకు వాక్యం బాగా తెలుసు. ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది? సౌలు మరియు అతని సైన్యం యుద్ధము చేయటానికట పంక్తులు తీరుతూ బయలుదేరుతూ జయము జయమని చెప్పండి. మాట్లాడండి. ఎందుకు మీరు కొద్దిగా దిగులుకున్నారు? ముందు రాలేదన్నా? ఆమేన్. హల్లెలూయా. వాక్యం మీ కొరకు కనుక మీరు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నేను తిరిగి ఎర్రగొండపాలెంకి వచ్చేసరికి దేవునికి స్తోత్రం. ఆమేన్. నా దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇక్కడ అనేక మంది దావీదులను లేవనెత్తి ఉంటారు. హల్లెలూయా. Many spiritual Davids. హల్లెలూయా. ఎందుకు పరిగెత్తాడు? there is a noise, there is a different sound. ప్రజలు జయం 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 అని కేకలేస్తున్నారు, పంక్తులు తిరుగుతున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు. ఒక్కడే యుద్ధం చేశాడా? మాట్లాడు. సదస్సుల పిల్లలు యుద్ధం చేశాడా? సౌలు యుద్ధం చేశాడా? ప్రజలు యుద్ధం చేశారా? యుద్ధానికి వెళ్తున్నారా? వెళ్తున్నారు. పంక్తులు తీరుతున్నారా? తీరుతున్నారు. కేకలేస్తున్నారా? కేకలేస్తున్నారు. ఆత్మ లేకపోతే ఆల్రెడీ ముందు చాప్టర్ లోనే స్పిరిట్ ఇంపార్టెంట్. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజలు జయము జయము అని వేస్తున్నటువంటి కేకలు ఇలాగా చెప్పాల్సి వస్తుంది. కానీ అంతరంగము దుఃఖముతో నింపబడింది. ఓ సేవకునిగా దేవుని పక్షాన సాధారణ దుర్గములను పరతున్నటువంటి కుడి ఎడమల ఆయుధములు కలిగి ఆధ్యాత్మికమైన పోరాటంలో ముందుకు సాగుతూ ఉండగా ఇటువంటి కేకలు, ఇటువంటి ఒక యాక్టింగ్, కన్నీళ్లను అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. వారిలో ఏ ఒక్క వ్యక్తితో మాట్లాడినా, సౌలుతో మాట్లాడినా మనతో కలిసి వారు ఏడవక తప్పదు.